Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 65వ శ్లోకము. శ్రీ భగవానువాచ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. నాయందు మనస్సునుంచుము, నా ఎడల భక్తి కలిగి ఉండుము, నన్ను ఆరాధించుము, నాకు నమస్కరింపుము. అట్లు కావించదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకిష్టుడవై ఉన్నావు కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఈ శ్లోకము రాబోవు చరమ శ్లోకము గీతాసారమును తెలుపునవి అయి ఉన్నవి. భగవానుడు అతి రహస్యమగు బోధను చెప్పేదనని పలికి వీనిని ప్రారంభించుట వలన ఈ శ్లోకము యొక్క మహత్తు ఎట్టిదో ముందుగానే ఊహించుకొనవచ్చును. ఈ 2 శ్లోకములందును మొదటి పాదము సాధనను, రెండవ పాదము సాధ్యమును తెలుపుచున్నవి. అనగా ఏ సాధన చేయవలెనో మొదటి పాదములో చెప్పి దానికి లభించు ఫలితమును కూడా వెంటనే రెండవ పాదములో చెప్పివేశారు. ఇచ్చట 4 సాధనలు చెప్పబడినవి. మనస్సును దైవమందు లగ్నము చేయుట, దైవమందు భక్తి కలిగి ఉండుట, దైవమునే ఆరాధించుట, దైవమునికే నమస్కరించుట. ఈ 4 సాధనలను చేయువాడు లక్ష్యమగు పరమాత్మను తప్పక పొందగలడు. మామే వైష్యసి, పరమాత్మ ప్రాప్తియే ఈ సాధన యొక్క ఫలితమై ఉన్నది. కాబట్టి జనులు తమ మనస్సును ప్రాపంచిక దృశ్య విలాసముల నుండి, శబ్దాది విషయముల నుండి మరలించి ఆత్మయందే నెలకొల్పవలెను. మరియు జనులకు ఏ భక్తి, ఏ ప్రీతి బాహ్య విషయములందు కలదో దానిని ఆ చోటు నుండి మరలించి భగవంతుని యందు స్థాపించవలెను. వారినే అర్చించవలెను, ధ్యానించవలెను, వారికే నమస్కరించవలెను. అజ్ఞానులకు జనులు అలా చెయ్యక తమ చిత్తమును దృశ్య విషయములందే లగ్నము చేస్తారు, వానినే సేవిస్తారు. కామాది రాక్షసులకే నమస్కరిస్తూ వారినే అర్చిస్తారు, పోషిస్తూ ఉంటారు. అట్టివారు భగవానుని అన్నడును పొందలేరని ఈ శ్లోకము ద్వారా స్పష్టమగుచున్నది. కావున అట్టి విషయ సేవనమును వదిలివేసి జనులు తమ చిత్తమును పరమాత్మయందే కేంద్రీకరించవలెను. అప్పుడు వారు పరమాత్మను నిక్కముగా పొందగలరు. సత్యం తే ప్రతిజానే, ఆ ప్రకారము సాధనలను చేయువారు భగవానుని పొందుదురో లేదో అని అర్జునునకు సంశయములు కలుగునేమో అని తలంచి కాబోలు. ఇది సత్యము, నేను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగా చెప్పివేశారు. సాక్షాత్తు భగవానుడే తాను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నానని పలికినప్పుడు ఇంకా ఆ వాక్యములు ఎంతటి పరమ సత్యములో ఊహించుకొనవచ్చును. ఈ ప్రకారముగా భగవానుడు ప్రతిజ్ఞ చేసి చెప్పిన చోట్లు గీతలో చాలా అరుదు. కావున సాధకులిట్టి అపూర్వ వాక్యములపై పరిపూర్ణ శ్రద్ధ నుంచి తదనురీతి ఆచరించి భగవత్ సాక్షాత్కారమును మహోన్నత ఫలితమును పొంది కృతార్థులు కావలియును. మన్మనాభవ అను వాక్యమునందు కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞానములను
4 సాధనలను తెలుపబడినవి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.